మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి తన ఎంట్రీనిచ్చాడు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తండ్రిని మించిన తనయుడిగా ఎంతో మంది ప్రశంసలను అందుకున్నాడు. 2011లో రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొత్తలో చాలా మంది ఉపాసనను విమర్శించారు. ఎవరైతే ఉపాసనను విమర్శించారో ప్రస్తుతం వారే ఉపాసన చేసే పనులకు ఫిదా అవుతున్నారు. పెళ్లై 10 సంవత్సరాల వరకు కూడా పిల్లలు కనుకపోవడంతో రామ్ చరణ్ ఉపాసనలు కొంతమంది విమర్శలకు బాధపడ్డ విషయం తెలిసిందే. 2023లో రామ్ చరణ్ ఉపాసనలకు క్లింకారకు తల్లిదండ్రులుగా మారారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన కూతురి విషయంలో రామ్ చరణ్ తాను తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసింది. నాకు చరణ్ కి జాయింట్ ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. మా ఇద్దరికి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. మా కూతురు కూడా చిన్నప్పటి నుండి నాన్నమ్మ తాతయ్యల ప్రేమను పొందాలి. వారి చేతుల్లో జాగ్రత్తగా పెరగాలి. వారు క్లింకాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నాకు కూడా నా అత్తారింటి వారితో కలిసి ఉండడం ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇది విన్న నెటిజన్లు ఈ రోజుల్లో ఎంతో మంది పెళ్లి కాగానే వేరు కాపురాలు పెడుతూ ఉమ్మడి కుటుంబాలకు అర్థం మారుస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉండడం గ్రేట్ అంటూ ఉపాసనను ప్రశంసిస్తున్నారు.